హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజే స్టడీ జోన్. ఎవరైనా మొదటిసారి వీడియోని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఐ విషింగ్ హ్యాపీ న్యూ ఇయర్ 2021. 2021 మనకి అంటే కాంపిటేటివ్ వ్యూవర్స్కి కానీ కాంపిటేటివ్ స్పిరిచువల్ ఉన్న వాళ్ళందరికీ మంచి కలగజేయాలనేసి ఆశిస్తూ యోజన మ్యాగజైన్ అండి, ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ ఫోకస్ ఆన్ ఇండియా 75, ఇండియా @75 అంటే భారతదేశానికి ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయిందండి. ఇది 2021 ఆగస్టు 15 అనేది 75వ సంవత్సరం అవుతుంది. ఈ 75వ సంవత్సరాన్ని ఘనంగా నిర్వహించాలనేసి భారత ప్రభుత్వం చాలా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. 75 years of independence, democracy, polity, governance, industry @75, successful endeavors in space, new India, education, sports, cinema. ఇవండి మెయిన్గా అంటే మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75వ సంవత్సరం జరగబోతుంది. ఇది ఆగస్టు 15కి. దాన్ని బేస్ చేసుకొని వివిధ సంక్షేమ పథకాలు కానీ ఆర్థికంగా, ఇండస్ట్రీ పరంగా, నెక్స్ట్ వ్యవసాయ పరంగా, నెక్స్ట్ పాలిటీ, గవర్నెన్స్ అంటే ప్రజా ప్రయోజనాల పరంగా ఎంతో ఉన్నతంగా నిర్వహించాలనేసి మన ప్రభుత్వం అంటే మన భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సందేశం అండి ఇది. దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఈ ఈ మ్యాగజైన్కి కొద్దిగా ప్రత్యేకత అయితే ఉంది. కాబట్టి ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సికి కానీ, ఏపీఎస్సికి కానీ, టీఎస్పీఎస్సికి కానీ, ఎస్ఎస్సికి కానీ, ఆర్ఆర్బికి కానీ దీంట్లో ఉన్నటువంటివి మనకు యూస్ఫుల్ అవుతాయి. ఇక్కడ చూడండి, మొట్టమొదట అంటే స్వతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు అందరినీ కూడా మెమరబుల్ చేసుకుంటున్నారు. అలాగే ఈ డెమోక్రసీ, పాలిటీ, గవర్నెన్స్ అంటే మనం సాధించిన ప్రగతి, ఈ 75 సంవత్సరాలలో మనం సాధించిన ప్రగతి పైన వివరంగా ఇవ్వడం జరిగింది. అంటే పాలిటీ రంగంలో కానీ, గవర్నెన్స్ రంగంలో కానీ, అంటే పబ్లిక్ రిలయబుల్ కానీ, ఇండస్ట్రీ లెవెల్లో కానీ, అంటే మన భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో ఒక అద్దం పట్టే మ్యాగజైన్ అండి ఇది. ఇండస్ట్రియల్ పరంగా కానీ, నేచర్ పరంగా కానివ్వండి, ప్రాజెక్టుల పరంగా కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి. అంటే ఇప్పుడు కొత్తగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చిందండి, 5+3+3+4. ఇంతకుముందు 5+5+2+3 ఉన్నిందండి. దాన్ని మారుస్తూ ఇది చేశారండి. అంతేకాకుండా రీసెంట్గా ఇంతకుముందు హెచ్ఆర్ మినిస్ట్రీ అంటే హ్యూమన్ రిసోర్స్ మినిస్ట్రీ ఉన్నింది. దాన్ని మళ్ళా విద్యాశాఖ మినిస్ట్రీగా చేశారండి. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేశారు. ఇంతకుముందు అయితే యూనియన్ హ్యూమన్ రిసోర్స్గా ఉన్నింది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఒక ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ డాక్టర్ శివన్ని మళ్ళీ 2 years పొడిగించారండి. ఇక్కడ సక్సెస్ఫుల్ ఎండెవర్ ఇన్ స్పేస్ అనే దాంట్లో ఆయన డాక్టర్ శివన్ యాక్చువల్గా ఈ జనవరికి అయిపోతుందండి ఆయన సర్వీసు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని 2022 వరకు మళ్ళీ పొడిగించారు, 2 years. ఎందుకంటే చంద్రయాన్ 2 ఉంది కాబట్టి. నెక్స్ట్ అంటే ఇది స్పేస్ పరంగా మనకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. చూడండి, భారత అంతరిక్ష రంగానికి సంబంధించినటువంటి అంటే ఇస్రో అనేది 1969లో స్థాపించడం జరిగింది. 1960లో తుంబాలో, తిరువనంతపురంలో చేయడం జరిగింది. అంటే రాకెట్ లాంచింగ్ స్పేస్ సెంటర్, రాకెట్ లాంచింగ్ సెంటర్స్ తుంబాలో మొట్టమొదటి 60లో చేస్తే ఇస్రోలో వచ్చి 69లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ప్రధాన కార్యాలయం, ఇస్రో ప్రధాన కార్యాలయం అయితే బెంగళూరులో ఉందండి. నెక్స్ట్ లాంచింగ్ వచ్చి ఇక్కడ మన శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉందండి. అంటే ర్యాకెట్లో చేసే ఉపగ్రహాలు తయారు చేసే ప్రధాన కేంద్రం అయితే బెంగళూరే అండి. అలాగే ఫేషియల్ ఫ్రీడమ్
ఫిజికల్ ఫ్రీడమ్ అండి. ఇంకా నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ పెట్టి కూడా 2015 జనవరి 1లో పెట్టారు. ఇది సాధించినటువంటి విజయాలు, అనుసరిస్తున్నటువంటి ఊహాలు, అనుసరిస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి మార్గాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. అంటే న్యూ ఇండియా, కెమెరా ఫర్ ఎ న్యూ ఇండియా అంటే సినిమా. ఒక్క నిమిషం అండి. నీతి ఆయోగ్. నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ ఇన్నోవేషన్ అండి. అంటే వైద్య రంగంలో యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మన పూణే వైరాలజీ కేంద్రం ఉందండి. పూణేలో, మన భారతదేశంలో పూణేలో వైరస్ హెడ్ ఆఫీస్, వైరస్కి సంబంధించినటువంటి అన్ని పరీక్షలు అక్కడనే చేస్తారు. కాబట్టి అక్కడ ఇప్పుడు సీరం ద్వారా టీకాని అయితే కనుక్కున్నారు. ఇది COVID-19 ద్వారా 19కి నివారణ నిమిత్తం. కాబట్టి మనకి ఈ మెడికల్ పరంగా కూడా కొద్దిగా ఇంపార్టెంటే అండి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే మౌలిక సదుపాయాలు. చూడండి, ఇండస్ట్రీ లెవెల్లో మనకి ఇవి కానీ డెవలప్మెంట్ అయితే భారతదేశం ఒక పారిశ్రామిక శక్తి డెవలప్ అయిందంటే ఆ దేశాన్ని ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తుందండి. అలాగే రైలు మార్గాలు కానీ, రోడ్డు మార్గాలు కానీ, అంటే రవాణా వ్యవస్థ, అంటే టెలికాం వ్యవస్థ. ట్రాయ్ అంటే ఇక్కడ మనకి వాఘేలా అండి ప్రస్తుత చైర్మన్. అది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్ ఇట్స్ రోల్ ఇన్ మేకింగ్ ఆఫ్ న్యూ ఇండియా అంటే అంతర్జాతీయ స్థాయిలో మనం క్రీడా రంగంలో సాధిస్తున్న విజయాలు, 75 సంవత్సరంలో జరిగినటువంటి ఆ విజయాలను ఇక్కడ ఒకసారి మెమరబుల్ చేసుకున్నారు. అంతేకాకుండా స్పోర్ట్స్ పరంగా మనకి ప్రపంచపరంగా అయితే ఫుట్బాల్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది, కానీ ఇండియాలో అయితే క్రికెట్కి ఎక్కువ ప్రియారిటీ ఉందండి. మన దేశ క్రీడ వచ్చి హాకీ అండి. ఆ హాకీని ధ్యాన్ చంద్ పుట్టినరోజునటువంటి ఆగస్టు 30వ తేదీన జరుపుకోవడం జరుగుతుంది. అలాగే సినిమా రంగం అండి. ఈ సినిమా రంగం కూడా స్టార్ట్ అయ్యి అంటే దాదాసాహెబ్ రాజా హరిశ్చంద్ర మూకీ చిత్రం నిర్వహించడం జరిగింది ఫస్ట్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకముందే ఆయన 1930 కరెక్ట్గా అయితే ఐడియా లేదు. ఇంకా వ్యవసాయ రంగం అండి. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు కలిగించి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి చేస్తున్నటువంటిది. అలాగే హిస్టారిక్ డెసిషన్స్ అంటే చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని వ్యవసాయ రంగాన్ని దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతూ ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని ఉత్పాదకత పెంచి దేశానికి వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్ అంటే కళలు, సంస్కృతి అండి. ఇది మన టెంపుల్ అంటే కట్టడాలు, ప్రాచీన కట్టడాలలో ఉన్నటువంటి ఆ కాలం నాటి వారసత్వంగా వస్తున్నటువంటి కట్టడాలని మనం కాపాడుకున్నటువంటి విధానాలు, వాటిలో ప్రత్యేకమైనటివి, ముఖ్యమైనటివి ఆ కళలు, సంపద మనకి అందించడం జరుగుతుంది. కాబట్టి అలాగే సంగీత పరికరాలు కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ మహానుభావులను కూడా తలుచుకుంటూ, అలాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామచరితమానస్ రాసినటువంటి తులసీదాస్ ఎవరి ఆస్థానంలో ఉన్నారనుకోండి, అక్బర్ ఆస్థానంలో ఉన్నారు. ఇలాంటి కొన్ని లాజిక్ పాయింట్స్ అన్నీ మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఖుస్రు ఎవరు ఆస్థానంలో సంగీత విద్వాంసుడిగా ఉన్నారు. అటువంటిది కొంతమంది సితారా అటువంటి పరికరాలను కొంతమంది కనుక్కున్నారండి. అవి కూడా మనకి ఎంతో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో అవన్నీ మనకి అవైలబిలిటీలో వస్తాయండి. బేగం హజరత్ మహల్ చూడండి, ఈమె కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవంతా చదివితే మనకి ఐడియా వస్తుంది.
ఇక్కడ చూడండి బిట్స్ ఇవ్వడం జరిగింది. బిట్స్ అనేది 66 పేజీ 66వ పేజీలో ఉన్నది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. లాస్ట్ డిసెంబర్లో అయితే తెలుగు మీడియంలో అయితే ఇవ్వలేదండి, కానీ ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చారు. అది కూడా పెట్టాను, నేను అప్డేట్ చేశాను. ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కోరితే ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానండి ఫ్రెండ్స్. ఎందుకంటే తెలుగు మీడియం ఎక్స్ప్లెనేషన్ కావాలి అని కోరినట్లయితే తెలుగు మీడియానికి మ్యాగజైన్ త్వరలో అప్లోడ్ చేస్తున్నాను. ఆ మ్యాగజైన్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్యారిస్ అగ్రిమెంట్స్ అండి. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి, అంటే కాలుష్య ఉద్గారాలను తగ్గించి ప్రకృతిని పెంచేందుకోసం ప్యారిస్ ఒప్పందం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది. ఈ కోవిడ్-19 పీరియడ్లో వర్చువల్గా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా ప్యారిస్ ఒప్పందం అనేది కూడా మనకి ఎంతో యూస్ఫుల్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ఏ న్యూ పార్లమెంట్ బిల్డింగ్ లైడ్. అంటే భారత పార్లమెంట్ ఇంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు కొత్తదాన్ని మన భారత ప్రభుత్వం నిర్మించడం తలపెట్టింది. దీన్ని టాటా కన్సల్టెన్సీ వారు దక్కించుకోవడం జరిగింది. ఎల్ఎన్టీ వాళ్ళు జస్ట్ త్రుటిలో తప్పయ్యారు. ఇప్పుడు ఇదంటే మెయిన్ ఫోకస్ ఆన్, అంటే ఓవరాల్గా 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా తలపెట్టినటువంటి ఈ మ్యాగజైన్ వచ్చి టోటల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత యూస్ఫుల్గా ఉంటుందంటే, దాదాపు ఈ మ్యాగజైన్ నుంచి మనకి ఏ ఎగ్జామ్ అయినా తీసుకున్నా కానీ రిలయబుల్గానే ఉంటాయి అన్నిటికీ. కాబట్టి మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగు మ్యాగజైన్ని వితిన్ 2 డేస్లో అప్లోడ్ చేస్తానండి. ఇక్కడ కొద్దిగా రవాణా సౌకర్యం తక్కువగా ఉంది, అందువల్లే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఒక 2 డేస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. For more notification, press bell button and don't forget, please like and share also. Who viewing newly, please subscribe the channel. అలాగే ఎవరైనా కాంపిటేటివ్ మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ సర్కిల్లో కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వారందరికి కూడా వీడియోని షేర్ చేయాలనేసి ఆశిస్తున్నాను. మీ వాల్యుబుల్ టైంని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్పిరిచువల్గా ఉపయోగించుకొనేసి విజయాలు సాధించేదానికి మంచి అవకాశం అనేసి తెలియజేస్తూ, ఇక 2021 నుంచి నోటిఫికేషన్ల పరంపర మొదలవుతుందనేసి ఆశిస్తున్నాం. ఆల్రెడీ తెలంగాణ, ఏపీలో అయితే పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐస్, డిఎస్సి వాటిపైన ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్ఎస్సి మెయిన్గా అండి. మనకి యూపీఎస్సీ తర్వాత ఎస్ఎస్సి కదండి. అంటే యూపీఎస్సీ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇటువంటి స్థాయిలో ఉంటే దానికి సబార్డినేట్ స్థాయి వచ్చేసి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయండి. కాబట్టి మీరు ఎస్ఎస్సిని బేస్ చేసుకుని రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ మ్యాగజైన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందండి. మేబీ ఈవినింగ్ కానీ లేదా రేపు మార్నింగ్ కానీ కురుక్షేత్ర మ్యాగజైన్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఆ తర్వాత యోజన తెలుగు మీడియం మ్యాగజైన్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మరోసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2021 అందరికీ మంచి చేయాలని ఆశిస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే జీజే స్టడీ జోన్ పెట్టేటువంటి వీడియోలు ఎప్పటికప్పుడు అందాలి. కాబట్టి మీరందరికీ తెలియజేసుకుంటున్న విషయం ఏమంటే బెల్ బటన్ అయితే ఖచ్చితంగా పెట్టండి. అదే మరొక విన్నపం ఏమంటే వీడియోని చివరి వరకు చూడండి. జీజే స్టడీ జోన్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంది. వీడియోని చివరి వరకు చూసినట్లయితే జీజే స్టడీ జోన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే టైమింగ్ అనేది రావటం లేదండి. వీడియోస్ చేస్తున్నా కానీ వ్యూవర్స్ చూస్తున్నారు కానీ జస్ట్ 10 or 20 seconds చాలాసార్లు చెప్పిన విషయమే అయినా కూడా చెప్తున్నాను. జస్ట్ 1 or 2 seconds చూస్తున్నారు, జస్ట్ 10 seconds అట్లా చూస్తున్నారు. వీడియోని 5 minutes చూడండి, అట్లీస్ట్ 5 minutes చూడండి. ఇదే రిక్వెస్ట్ ఫ్రమ్ జీజే స్టడీస్ టు వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్. పెద్ద మనసు చేసుకొని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకొక వీడియోతో కలుగుతాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
అలాగే చెప్పడం మర్చిపోయానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.